హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఈ వీక్ కోసం మనం డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో మనం మార్కెట్ అనాలిసిస్ ఫస్ట్ చేస్తే కనుక ఈ వీక్ మనకి మార్కెట్స్ ఖచ్చితంగా కొంత వాలటిలిటీ ఉండే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే మంత్లీ ఎక్స్పైరీ ఉంది. అంతేకాకుండా మనకి ఏదైతే ఫెబ్ ఫస్ట్ మనకి యూనియన్ బడ్జెట్ ఉంది కాబట్టి ఈ వీక్ మ్యాక్సిమం మార్కెట్స్ చాలా అంటే చాలా వాలటిలిటీగా ఉండే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా లాట్ సైజెస్ తగ్గించుకొని ఎవరైతే ఫ్యూచర్స్ కానీ ఆప్షన్స్ కానీ చేస్తున్నారో లాట్ సైజెస్ తగ్గించుకొని చేసుకోండి. అలాగే నిఫ్టీ అనాలిసిస్ మనం చూస్తే కనుక లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం 23,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అని. ఆ రీజియన్ దగ్గరే లాస్ట్ వీక్ అంతా కూడా మనకి ట్రేడ్ అయింది. కొంత పైకి వెళ్ళడానికి ట్రై చేసిన హెవీ సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ పైకి 23,000 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ కూడా పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. ఎగ్జాక్ట్గా మనకి 23,400 అప్రాక్స్గా మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ కూడా ఫ్రైడే రోజు సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది అనమాట. స్టిల్ మనకి ప్రెజెంట్ కూడా 23,000 లెవెల్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్. మనం ప్రీవియస్గా చూస్తే కనుక ఈ రీజన్ దగ్గర చాలా టైం మార్కెట్ సస్టైన్ అయిందనమాట. ఈ రీజన్ మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ లెవెల్ ఏమైనా బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా మనం డౌన్ ట్రెండ్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. చాలా స్ట్రాంగ్ సపోర్ట్స్ మనం చూస్తే కనుక 23,800 రీజన్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సడన్గా ఒకవేళ 23,000 లెవెల్ బ్రేక్ అయితే కనుక 22,800 లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 22,500 అలాగే 22,000 లెవెల్స్. ఇవి మనకి సపోర్ట్స్ అనమాట. ఏదైతే నెక్స్ట్ వీక్ అలాగే ఫెబ్ ఫస్ట్ దాకా కూడా మనకి ఇవి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. బడ్జెట్ రోజు మార్కెట్స్ చాలా వాలటిలిటీ సెషన్ నడుస్తుంది. అంతకు ముందు కూడా మార్కెట్స్లో కొంత వాలటిలిటీ నడుస్తుంది అనమాట. హెవీ ఫాల్స్ కానీ హెవీ రైజ్ కానీ కనిపించే ఛాన్స్ ఉందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. 23,000 సపోర్ట్ ఖచ్చితంగా ఒకవేళ బ్రేక్ అయితే కనుక ఈజీగా మన 22,800 లెవెల్ 22,500 లెవెల్స్ ఈజీగా ఈ వీక్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుని మార్కెట్లో మళ్ళీ కూడా ఏమైనా స్ట్రాంగ్ రివర్సల్ వస్తే చాలా టైం ఇక్కడ స్పెండ్ చేసింది. ఆల్మోస్ట్ 2 వీక్స్ దాకా కూడా ఈ రీజన్లో మనకి టైం స్పెండ్ చేసింది. కాబట్టి ఈవెన్ స్ట్రాంగ్ రివర్సల్ వచ్చినా సరే మార్కెట్ ఈజీగా 22,400 నుంచి 22,500 రీజన్ ఈజీగా మనకి 24,000 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బడ్జెట్ దాకా కూడా మనం చూస్తే కనుక నెక్స్ట్ వీక్ మండే దాకా కూడా మనం చూస్తే కనుక ఖచ్చితంగా మనకి ఏదైతే హెవీ వాలటిలిటీ సెషన్స్ నడిచే ఛాన్స్ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా మట్టుగా ఇదే రీజన్లో సపోర్ట్ తీసుకుంటుంది. 48,000 లెవెల్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. హెవీ మూమెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి చాలామంది మంత్ అంతా ట్రేడ్ చేయకపోయినా బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ వీక్ ఎక్స్పైరీలో ప్రీమియమ్స్ కొంత తక్కువ ఉంటాయి కాబట్టి 300, 250 ఈ రీజన్స్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కూడా ట్రేడ్ చేస్తారు. నార్మల్గా 500, 800, 1,000 ప్రీమియమ్స్ ఉండడం వల్ల అట్ ద మనీస్ కానీ నియర్ ఓటీఎమ్స్లో అంత వాల్యూమ్స్ ఉండవు. బట్ ఎక్స్పైరీ టైంలో బ్యాంక్ నిఫ్టీలో కూడా వాల్యూమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట మంత్లీ ఎక్స్పైరీ టైంలో. ఖచ్చితంగా దీంట్లో కూడా వాలటిలిటీ సెషన్స్ చూసే ఛాన్స్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్గా మార్కెట్స్ ఫాలో అయినప్పుడు ఇదే రీజన్స్లో మనకి స్ట్రాంగ్ రివర్సల్స్ కనిపించడం చూసాం. 48,000 చాలా అంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే కనుక హెవీ ఫాల్ మార్కెట్లో చూసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఈజీగా 500 నుంచి 1,000 పాయింట్స్ ఈజీగా మనం ఫాల్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఈ లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే కనుక ఈజీగా మనకి 49,000, 49,500 ఈవెన్ 50,000 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఈ వీక్ కోసం. ఎందుకంటే సాటర్డే రోజు మనకి స్పెషల్ ట్రేడింగ్ సెషన్ ఉంది యూనియన్ బడ్జెట్ రోజు. ఖచ్చితంగా వాలటిలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఆ టైంలో మార్కెట్ ఈజీగా 500 నుంచి 1,000 పాయింట్స్ మోర్ దాన్ 1,000 పాయింట్స్ కూడా మనకి వెళ్ళిన మూమెంట్స్ అనేవి ప్రీవియస్ యూనియన్ బడ్జెట్స్లో ఉన్నాయి. ఈజీగా మనకి ఈవెన్ 1,500 పాయింట్స్ 1,200 నుంచి 1,500 పాయింట్స్ మూమెంట్ కూడా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. కొంచెం జాగ్రత్తగా ఈ వీక్లో ట్రేడ్ చేసుకోండి. లాట్ సైజెస్ తగ్గించుకొని ట్రేడ్ చేసుకోండి. లాంగ్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. పొజిషన్స్ని ఎప్పుడు కూడా లాంగ్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మనం సపోర్ట్స్ అబ్జర్వ్ చేస్తే కనుక 48,000 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఒకవేళ బడ్జెట్ బాగుంటే కనుక మార్కెట్లో షార్ట్ రివర్సల్ వచ్చి ఈజీగా 1,000 నుంచి 1,500 పాయింట్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు బడ్జెట్ ఒకవేళ ఫెయిల్ అయితే కనుక ఒకవేళ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే కొంత సైడ్ వేస్ ట్రేడే లేదా స్లైట్ పాజిటివ్గా ఉన్న మార్కెట్ బడ్జెట్ వీక్ అయితే కనుక ఈజీగా 48,000 లెవెల్ బ్రేక్ అయ్యి 47,000 లెవెల్స్ దాకా కూడా పడిపోయే ఛాన్స్ ఉంది. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. స్టిల్ మనకి మార్కెట్స్ అయితే కనుక ప్రెజెంట్ నెగిటివ్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ మీరు చూసుకుంటే కనుక మనం ఏ స్టాక్ని చూసినా సరే కొంత ఏదైతే ఫాల్ అవుతూనే ఉన్నాయన్నమాట. ఏ స్టాక్ కూడా అంత పాజిటివ్ లేదు. బట్ ఒకవేళ మార్కెట్స్లో మండే నుంచి స్లైట్ రివర్సల్స్ వచ్చి పాజిటివ్ ఉంటే కనుక మనం ఇప్పుడు చెప్పుకోబోయే కొన్ని స్టాక్స్ని ఫోకస్ చేయండి. ఫస్ట్ స్టాక్ రీసెంట్ టైమ్స్లో మనకి ఏదైతే మార్కెట్స్ పడుతున్నప్పుడు కొంత ఐటీ స్టాక్స్లో కొంత పాజిటివ్ మూమెంట్ కనిపిస్తుంది. దాంట్లో విప్రో షేర్లో మనకి స్లైట్ పాజిటివ్ మూమెంట్ కనిపిస్తుంది. లాస్ట్ 2-3 డేస్ బట్టి కూడా మంచి
మంచిగా అప్ సైడ్ మొమెంటం కనిపిస్తుంది అనమాట. సో స్టాక్లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రీవియస్ ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ దగ్గర ఎగ్జాక్ట్గా క్లోజింగ్ ఇచ్చింది. అబ్జర్వ్ చేయండి 300 నుంచి 310 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ రీజన్. ఒకవేళ మండే రోజు మార్కెట్స్ పాజిటివ్ ఉండి ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. సో హెవీ ర్యాలీస్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే ఎఫ్ఎన్ఓ స్టాక్, అంతేకాకుండా ఇది స్లో మూవింగ్ స్టాక్ అనమాట. సో 330 345 నుంచి 350 ఈ రీజన్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఒకవేళ పాజిటివ్ మూమెంట్ కనిపిస్తే వితిన్ 1 to 2 వీక్స్ సో ఈ ర్యాలీ కనిపించే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి సో ఫస్ట్ స్టాక్ విప్రో అనమాట. సో 300 నుంచి 310 రీజన్స్ మంచి రీజన్స్ అక్యూములేట్ చేసుకోవడానికి, ఒకవేళ రేపు ఏమైనా పడినా సో ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకో, లేదా పాజిటివ్ ఉన్న 300 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని 330 345 నుంచి 350 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ పర్సిస్టెంట్ సిస్టమ్స్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా మంచి మొమెంటం కనిపిస్తుంది, అప్ సైడ్ పొటెన్షియల్ ఉందన్నమాట. సో ప్రీవియస్ రెసిస్టెన్స్ చూస్తే కనుక 6750 రెసిస్టెన్స్ ఉంది. సో ఒకవేళ మార్కెట్స్ సో 6250 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక ఈజీగా మనకి ఈ రీజన్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఇంకా బ్రేక్ అయితే 7250 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో 6000 మనకి సపోర్ట్, అలాగే 5750 సపోర్ట్. ఒకవేళ రేపు కనుక సో 6250 పైన సస్టైన్ అయితే అప్పుడు మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోవడం బెటర్ గైస్. సో ఇది మనకి పర్సిస్టెంట్ సిస్టమ్స్ గురించి అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి లారెస్ ల్యాబ్ అనమాట. సో 2 days బ్యాక్ మనకి లారెస్ ల్యాబ్లో మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. రిజల్ట్స్ అయితే కనుక పాజిటివ్గా ఉన్నాయి. అంతేకాకుండా స్టాక్ కూడా మంచి మొమెంటం కనిపిస్తుంది అనమాట. సో స్టాక్లో పాజిటివిటీ కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే కనుక 600 రెసిస్టెన్స్ రీజన్ టెస్ట్ చేస్తుందన్నమాట. ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక ఈజీగా 625 650 రీజన్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. హెవీ మూమెంట్స్ ఎక్స్పెక్ట్ చేయకండి. మార్కెట్స్ కొంత పెరుగుతున్నాయి బట్ హెవీగా పడుతున్నాయి అనమాట. పెరగడం కన్నా కూడా ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి హెవీ ఎక్స్పెక్ట్ చేయకండి. 25-30 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని ఒకవేళ 600 అబోవ్ సస్టైన్ అయితే ఫర్దర్ అప్ సైడ్ మొమెంటం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మన థర్డ్ స్టాక్ లారెస్ ల్యాబ్. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసరికి కేఫిన్ టెక్ గైస్. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి స్లైట్ రివర్సల్ వచ్చింది స్టాక్లో. మేము కూడా ఫ్రైడే రోజు ఈ పర్టికులర్ స్టాక్లో ఇంట్రాడే చేసాం అనమాట. సో ఆఫ్టర్నూన్ మళ్ళీ కూడా ప్రాఫిట్ బుకింగ్ ఈ పర్టికులర్ స్టాక్లో వచ్చింది, బట్ స్లైట్ రివర్సల్ అనేది కనిపించింది అనమాట. అంతేకాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 1100 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, ప్రీవియస్గా చాలా అంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో అబ్జర్వ్ చేయండి, ఒకవేళ పాజిటివ్ ఉంటే కనుక మనం అక్యూములేట్ చేసుకోవచ్చు 1200. సో 1250 1300 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఇంకా హెవీ మూమెంట్ ఇస్తే ఈవెన్ 1400 లెవెల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాజిటివ్ ఉంటే యాడ్ చేసుకోండి గైస్. సో ఇది మనకి కేఫిన్ టెక్ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఈ ప్యాక్ అనమాట. సో ఈ ప్యాక్ కూడా సో కొంత వాల్యూమ్స్ తక్కువ ఉన్న స్టాక్, అప్పర్ సర్క్యూట్ లో సర్క్యూట్స్ ప్రీవియస్గా బుక్ ఎంట్రీలో కూడా ఉంది. అది బయటకు వచ్చింది ఏఎస్ఎం లిస్ట్లోంచి. స్టాక్ అయితే కానీ కంప్లీట్ నెగిటివ్ ట్రెండ్లో ఉంది, బట్ 450 దగ్గర స్లైడ్ సపోర్ట్ తీసుకుని లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి పాజిటివ్ ఉంది. వన్ మోర్ డే అబ్జర్వ్ చేయండి, 500 రెసిస్టెన్స్ ఉంది. ఈ రీజన్ బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే అలాగే మార్కెట్స్ పాజిటివ్ ఉంటే అప్పుడు అక్యూములేట్ చేసుకోండి. ఈజీగా 525 550 రీజన్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 450 సపోర్ట్ కాబట్టి దీని బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. బ్రేక్ అయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి గైస్, ఎందుకంటే 500 మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి పడింది కూడా. సో 500 లెవెల్ బ్రేక్ అయితే కనుక అప్పుడు మనం పాజిటివ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈవెన్ మన స్టాక్స్ ఫస్ట్ వన్ విప్రో, సెకండ్ వన్ పర్సిస్టెంట్, థర్డ్ వన్ వచ్చేసరికి లారెస్ ల్యాబ్, ఫోర్త్ వన్ కేఫిన్ టెక్, ఫిఫ్త్ వన్ ఈ ప్యాక్ అనమాట. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి ఏదైతే మనం చెప్పుకున్న 23 లెవెల్ 1000 దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్లో రివర్సల్స్ వస్తే మనం చెప్పుకున్న స్టాక్స్ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని మీరు కూడా అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయండి. మీకు కనుక సో ఏదైతే ఈక్విటీ ఇంట్రాడే కానీ షార్ట్ టర్మ్ కాల్స్ కావాలనుకుంటే మన వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. సో ఇటువంటి స్టాక్స్ మేము ప్రియర్గానే ఇస్తాం. ఈవెన్ మేము పర్సిస్టెంట్లో కూడా సో ఆల్మోస్ట్ ప్రీవియస్ డే థర్స్డే రోజు మంచి ప్రాఫిట్స్ బుక్ చేసాం. మోర్ దెన్ 100% దాకా కూడా తీసుకున్నాం అనమాట. కేఫిన్ టెక్లో ఫ్రైడే రోజు ఈక్విటీ ఇంట్రాడే చేసాం అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు దాకా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.